హాయ్ అండి. నేను మీ డోరా జూనియర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇంట్లోనే కొబ్బరికాయలు ఉంటే చాలు, ఇంట్లోనే చక్కగా కోకోనట్ ఆయిల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మాకైతే. నేనైతే 16 కొబ్బరికాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. మా కొబ్బరి చెట్టు ఉంది, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఓవైపు నేనైతే పొట్టు తీస్తానే ఉన్నా, మా ఊడైతే ఆటలు ఆడుతూనే ఉన్నాడు. పొట్టు తీయడం అనేది చాలా కష్టం అండి. చాలా అంటే చాలా, నాకైతే ఒక 15-16 కొబ్బరికాయలు తీసేసరికి గంటన్నర పట్టిందండి. అందులోనూ మా ఊడేమో నేను తీస్తా అన్నట్టు కత్తే పట్టుకొని తిరుగుతున్నాడు. ఓవైపు నేను తీస్తానే ఉన్నా, ఓవైపు మా డోర్ అనేది ఆడుతూనే ఉన్నాడు. అసలు జరగమన్నా జరగట్లేదు. కొబ్బరికాయలు పొట్టు తీసుకోవడం అయిపోయిందండి. ఇంకా కొబ్బరి నీళ్ళు అనేది నేను వేరు చేసుకుంటున్నాను. ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అనేది వేరు చేసుకుంటున్నానే ఉన్నాను. మా అబ్బాయి ఏమో చక్కగా కొబ్బరికాయలు తింటున్నాడు. చక్కగా మా అబ్బాయి చేస్తున్నాడు చక్కగా. నేనేమో కష్టపడుతున్నా. ఇంకా 15-16 కొబ్బరికాయలు కాబట్టి అన్నీ మనం కొబ్బరిని తీయలేము. మామూలుగా అయితే చాకుతో తీయలేం కాబట్టి నేను కొబ్బరి తురుముతో తీస్తున్నానండి. నేను గ్రైండర్లో కొబ్బరి తురుము అనేది తీసాను. కొబ్బరి తురుము తీసిన తర్వాత గ్రైండర్కి అయితే చాలాసేపు పట్టిద్ది కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము అంతా నేను పాలు తీస్తున్నానండి. ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసి మనం గట్టిగా స్ప్రెడ్ చేసినట్లయితే పాలు అనేవి చక్కగా బయటకు వచ్చేస్తాయి. నాకైతే నిజంగా ఒక పెద్ద బాండీ మొత్తం నిండిందండి. నాకు తెలిసి దగ్గర 5-6 లీటర్ల పాలు అవుతాయేమో. నేను చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నార్మల్ మూడ్లో పెట్టుకున్నానండి. అలా ఒక 2 రోజులు అలా వదిలేసాను. ఇంకా నాకైతే మీగడ చక్కగా వచ్చిందండి. మనం పాల మీగడ లాగుంది ఈ మీగడ కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మొత్తం మీగడ తీయలేదండి, సగం మీగడ మాత్రమే తీసాను. ఎందుకంటే పైన ఉన్నంత వరకు నేను తీసాను. ఇంకా పాలు అలాగే ఉన్నాయి. అవి కూడా ఇంకొక 2 డేస్ పడుతుందేమో. నేను ప్రస్తుతానికి సగం కోకోనట్ ఆయిల్ మాత్రమే చేస్తున్నాను. ఇది సగం మీగడ మాత్రమే. చాలా అంటే చాలా గట్టిగా వచ్చిందండి. ఇంకా నేను గ్యాస్ పైన అదే పాలు మీగడ బాండీ పెట్టేసుకున్నాను. మంట తగలగానే ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఇదంతా ముందుగా నీరు అనేది, పాలల్లో ఉన్న నీరు అనేది ఎగరబెట్టుకోవాలి. చక్కగా మీగడ అనేది చక్కగా కరిగిపోతుంది. గ్యాస్ పైన పెట్టిన ఒక 5 మినిట్స్కే పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుందండి. మనకు రిజల్ట్ అయితే తొందరగా కనిపిస్తుంది. ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఈ పాలను బాగా మరిగించానండి. మనం కలుపుతూ మరిగించుకోవాలి. ఎందుకంటే మనం కలపకపోతే సైడ్ల వెంబడి అంటిపోయి ఆయిల్ అనేది మనకు అంటిపోయిన స్మెల్ అనేది వస్తుందండి. చూసారా, ఆయిల్ రావడం మొదలైంది. ఇంకా ఇప్పటి నుండి మనం ఇంకా ఎక్కువ కలుపుతూనే ఉండాలి. అసలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. అలా నాకు మొత్తానికైతే టైము, నేను గ్యాస్ పైన బాండీ పెట్టినప్పటి వెళ్ళి ఆయిల్ వచ్చేంతవరకు నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అలా పట్టిందండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను. ఇంకా ఆయిల్ అనేది మనకు రెడీ అవుతుందన్నమాట. బాండీ కూడా అంటిపోవడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మనం తీసేసేసి ఇంకా వడగట్టుకోవడమే ఆయిల్ అనేది. నేనైతే నిజంగా ఒక టీ స్టాల్ పట్టేసుకొని టీ వడబోసే జాలి తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్ అనేది అందులో పోసి ఆయిల్ని అలాగే ఆ మేగడ అనేది వేరు చేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ సహాయంతో అలా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన మేగడ అనేది మరోసారి నేను గ్యాస్ మీద పెట్టి ఇంకా ఫ్రై చేసుకున్నాను. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా రావాలి కదండి, మిగిలిన ఆయిల్ కూడా తీసుకుందామని చెప్పి నేను ఇంకా గ్యాస్ పైన మళ్ళీ పెట్టడం జరిగింది. మళ్ళీ గ్లాస్ సహాయంతో రాలేదండి. మరి ఒక కాటన్ క్లాత్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆయిల్ మొత్తం వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆయిల్. అసలు చూడండి, నేను మా బాబుకి పెట్టి చూపిస్తున్నాను. నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంత శ్రమ ఎవరు పడతారు అని చెప్పి అనుకోవద్దండి.
ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. అక్కడ అది ఇది అని చెప్పి హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి అందరూ బాధపడుతుంటారు కదా. కొబ్బరి చెట్టు ఉంటే చాలు, మన ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నా చాలండి, చక్కగా మనం కోకోనట్ ఆయిల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. నాకైతే ఒక 300 ml వరకు అయితే వచ్చింది. నేను సగం మాత్రమే తీసాను కదా, 16 కొబ్బరికాయలకు నేను సగం మాత్రమే తీసాను. నాకైతే నేను ఇప్పుడు నింపుతున్న బాటిల్ మాత్రం 200 ml అనమాట. 200 ml బాటిల్ మొత్తం నిండిపోయిందండి. తర్వాత నేను ఈ బాటిల్లో నుండి మళ్ళీ వేరే బాటిల్లో వేసేసుకొని మళ్ళీ ఇదే బాటిల్లో మళ్ళీ నేను కొలిచి చూసానండి. సగం 200 ml కంప్లీట్గా నిండిపోయింది, ఒకటి సగం వచ్చిందండి. 300 ml వరకు అయితే నాకు రావడం జరిగింది. ఇంకా మిగతా సగం అనేది ఇంకా నేను కాయలేదండి. అది కూడా ఇంకొక 2 days పట్టిద్ది. ఆ 2 days తర్వాత కూడా నేను కాసి ఎంత వచ్చిందనేది నేను కామెంట్ రూపంలో లేదా